భారతదేశంలో విద్యా వ్యవస్థను, ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలని, పేపర్ లీకేజీని అరికట్టాలని గత 20 రోజులుగా పర్యావరణ శాస్త్రవేత్త సోనం సారు గత 20 రోజులుగా నిరాహార దీక్ష ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష శాంతియుతంగా కొనసాగిస్తున్న సందర్భంలో ఢిల్లీ పోలీస్ అక్రమంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా ఆయనను కిడ్నాప్ లాగా అతన్ని అక్కడికి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం. దేశ ప్రజలను ఈ సంఘటన కలిసివేసింది. యావత్ విద్యార్థి లోకము కదిలించే విధంగా, స్పందించే విధంగా విద్యార్థులే కాదు భారతదేశంలో ఉన్న యావత్ ప్రజానికాన్ని కలిసివేసింది. వారు పెట్టిన డిమాండ్ను ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వారు చేస్తున్న దీక్షను ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా శాంతియుతంగా వారు చేస్తున్న ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పీస్ డైలాగ్, చర్చలు ప్రారంభించకుండా వారి డిమాండ్స్ను నెరవేర్చాలనే ఆకాంక్షను, నెరవేర్చాలనే ఉద్దేశాన్ని ఏమాత్రం ప్రదర్శించకుండా కేంద్ర మినిస్టర్స్ ఏ ఒక్కరు కూడా కనీసం జంతర్ మంతర్ వరకు వెళ్ళి వారు చేస్తున్న దీక్షను పరిశీలించి వాళ్ళ డిమాండ్లను పరిష్కారం వైపు కనీసం మాట్లాడకుండా ఉండడం ఇది ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది నియంత్రణ ప్రభుత్వం, ఇది మోడీ ప్రభుత్వం, ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించింది. కాబట్టి రేపు జరగబోయే 20వ తారీఖు పార్లమెంటరీ ర్యాలీ ప్రతి భారతీయుడు కదిలి వెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా దీన్ని విజయవంతం చెయ్యాలి. యావత్ భారతీయ ప్రజలు ఒక్క గొంతుకగా ఐక్యంగా ఉద్యమించి వాళ్ళ భారతదేశ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి ప్రయత్నించాలని చెప్పి పీపుల్స్ సోషల్ జస్టిస్ ఫోరం ప్రజలకు పిలుపునిస్తుంది. సోనం సార్ ఆరోగ్యం చాలా క్షీణించిందనేది వార్తాపత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. సారు ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. తక్షణమే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ఇంటర్వెన్షన్ చాలా చాలా అవసరం ఉందని ఈ భారతదేశంలో మేధావులు, ముఖ్యంగా న్యాయవాదులు, సైంటిస్టులు, విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ కూడా ఒక ముక్త ఖండంతో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలల ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అణిచివేత జరిగినా తెలంగాణ ప్రజలు స్పందించేటువంటి తత్వం ఉన్నది. నిరంకుశ ప్రభుత్వాలను కూల్చివేసినటువంటి సందర్భం ఉంది. సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఉంది. కానీ ఇవాళ
ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఉద్యమానికి తెలంగాణ ప్రాంతం నుంచి ఆశించినటువంటి స్పందన కరువైందనేది కనబడుతుంది. ఇది తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ స్పిరిట్కు, తెలంగాణ చరిత్ర ఇది పూర్తిగా కన్వర్ట్ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఉద్యమించేటువంటి స్వభావం ఉన్నది. ముఖ్యంగా న్యాయవాదులు తెలంగాణ పోరాటంలో అశేషమైనటువంటి ప్రజానీకాన్ని కదిలించిన సందర్భం ఉంది. ఉద్యమ చరిత్ర ఉంది. కాబట్టి ఇవాళ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు కోసం జరుగుతున్నటువంటి విద్యార్థులు తలబెట్టినటువంటి ఉద్యమానికి మద్దతు కలుపుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పీపుల్స్ సోషల్ జస్టిస్ ఫోరం ప్రజలకు పిలుపునిస్తుంది.